అందుకని వీళ్ళందరూ ఈ రెండు పత్రికలు రాష్ట్రానికి పట్టినటువంటి పీడ శని రెండు విరగడవ్వాలనేది అందుకనే అంటుంది. జూలైలో కొత్త పింఛన్లు క్వశ్చన్ మార్క్ పెడుతూ ఈనాడు ఒక వార్త రాసింది ఫస్ట్ పేజీలో. అంటే జనాలందరూ ఆశగా జూలై నుంచి అమ్మో కొత్త పెన్షన్లు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి ఆశగా ఎదురు చూడాలని చెప్పి ఒక వార్త రాశారు. నిజంగా ఆశగా ఎదురు చూస్తే ఏమైనా ఇస్తారా అని అంటే అది ఉండదు. మళ్ళీ పొద్దున మళ్ళీ లోపలికి వెళ్ళినాక 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. అదనపు భారం నెలకు 250 కోట్లు. జూలైలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల మంది దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమిక అంచనా. ప్రస్తుతం 63.32 లక్షల మంది పెన్షన్ల కోసం 2,722 కోట్లు వెచ్చిస్తున్నారు. కొత్త పెన్షన్లకు నెలకు 250 కోట్లు అదనంగా పడనుంది. వైకాపా ప్రభుత్వంలో ఎన్నికల నాటికి 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో చాలా మందిని అర్హులుగా తేల్చినా నాడు పెన్షన్లు ఇవ్వలేదు. వైకాపా నేతల సిఫార్సుతో కొంతమంది అనర్హులను అర్హత కేటగిరీలోకి చేర్చారు. అసలు ఎంత దారుణమైనటువంటి వార్త. అసలు మీ నాన్న చనిపోయినా కూడా కిరణ్ నీకు బుద్ధి జ్ఞానం రాదేమో. ఇంకా రోజు ఇట్లాంటి వార్తలు. వైకాపా ప్రభుత్వంలో 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు పెన్షన్లు ఎన్ని? మీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెన్షన్లు ఎన్ని? 45 లక్షల మందికి మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సరాసరి చూస్తే సంవత్సరానికి 45 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల అర్హత వయసును 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించి 66.5 లక్షల మందికి పెన్షన్లు అందించారు. ఈరోజు మీరు ఇస్తున్న పెన్షన్లు ఎంత? 63,32,000. అంటే ఈ 10 నెలల కాలంలో 3 లక్షల పెన్షన్లు మీరు తొలగించారు. 3 లక్షల పెన్షన్లు తొలగించారు. అంటే నెలకి 30,000 పెన్షన్ల చొప్పున తొలగిస్తూ వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్లు 66.5 లక్షలు, మీరు ఇప్పుడు 63,32,000. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ అందించారు. మళ్ళీ ఎవరు కొత్తగా పెన్షన్ అర్హత ఉంటే ఇమీడియట్గా సపోజ్ ఈ నెలకి 60 సంవత్సరాలు నిండిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ మంత్కి వచ్చేసేది పెన్షన్. కానీ ఇప్పుడు మీరు వచ్చిన ఈ 10 నెలల కాలంలో ఎంతమంది 59 సంవత్సరాలు ఈ పాటికి 60 సంవత్సరాలు అయి ఉంటారు? అంతకుముందు 59 సంవత్సరాలు 8 నెలల్లో మీరు అధికారంలో రాగా 2 నెలల్లోనే 60 సంవత్సరాలు నిండిపోయి ఉంటాయి కదా. సో అట్లానే ఏదైతే ఇప్పుడు 59 సంవత్సరాలు 5 నెలలు ఉన్నాళ్ళు మీరు అధికారంలో వచ్చిన 5 నెలలకు 60 సంవత్సరాలు దాటిపోయి ఉంటారు కదా. ఇప్పుడు అలా ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టారని అంటున్నారు కదా. పెండింగ్ పెట్టల. జనవరి వరకు కొత్తగా పెన్షన్లు ఎవరు అప్లై చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. 2024 జనవరి వరకు ప్రతి 2-3 నెలలకోసారి అప్లికేషన్లు తీసుకొని ఎమ్మటనే ఏదైతే ఇస్తారో దానిలో భాగంగా జనవరి నుంచి మార్చి వరకు 2,30,000 మంది అదనంగా పెన్షన్ల కోసం ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ పెన్షన్లకి ఇవ్వటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి టైంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మీరే కోర్టులకు వెళ్ళింది. ఏ పథకాలు ఇవ్వద్దు, వాలంటీర్లను ఉండొద్దు, అసలు మొత్తం తీసేయండి, కొత్తగా ఏం ఇవ్వడానికి లేదని చెప్పి కోర్టులకు వెళ్ళి మీరు ఆపారు. సో 2,30,000 పెండింగ్లో ఉన్నాయి మార్చికి. అంటే జనవరి నుంచి మార్చి వరకు వచ్చిన అప్లికేషన్లు. మార్చిలో ఎన్నికల కోడ్. సో ఎన్నికలు అయిపోయినాక ఇవ్వాలి. మరి జూన్లో ఏ గుడ్డిగాడికి పళ్ళు తోమింది మీ ప్రభుత్వం? జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో మరి ఈ 10 నెలల కాలంలో ఏ గుడ్డిగాడికి పళ్ళు తోముతూ అదే మీ ప్రభుత్వం అంటే ఈనాడు మీ పత్రిక ప్రభుత్వమే కదా, మరి రాయాలి కదా అక్కడ. మరి 10 నెలల్లో ఎందుకు ఇవ్వాలి ఆ పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లకి? 2 మీరు ఇస్తా అన్నటువంటి ఎన్నికల హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా మేము పెన్షన్లు ఇస్తా ఉన్నారు. అప్పటికే 20 లక్షల మందికి పైగా ఉన్నారు. మేము అధికారంలో ఉండే సమయానికి వాళ్ళు 20 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 49 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయినా ఇంకా పెరుగుంటారు. సో వాళ్ళందరికీ ఇంకా పెరిగితే దాదాపు 30 లక్షల మంది అదనంగా అయి ఉంటారు. అంటే మీరు 1 కోటి మందికి పైగా పెన్షన్లు ఇవ్వాలి లెక్క ప్రకారం. కానీ మీరు ఈరోజు 60 తగ్గిస్తా 3 లక్షలు తగ్గించారు, ఇంకా కోత విధిస్తూ వెళ్తున్నారు. కొత్త పెన్షన్ ఒక్కటి వల్ల అధికారంలోకి వచ్చినాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం. మీ బతుకులంతా అంతేనా? మనిషి బతుకులేనా అసలు? మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవకపోతే మీకు పొద్దున్నే టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఏం వంట పట్టదా? ఏం బతుకులయ్యా? ఏం పత్రికలో? ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రపు కొట్టోలు కాకపోతే ఇంత దరిద్రంగా రాస్తారా వార్తలో? కొత్త పెన్షన్లు ఇప్పించండి, ఎవడొద్దన్నాడు? సరే పెండింగ్లో ఉన్న 2.5 లక్షలు ఎప్పుడు ఇస్తారు? 2,30,000 ఈ 10 నెలల్లో ఎందుకు ఇవ్వాలా? వార్తల్లాగా రాయండి. ప్రతి బుర్ర జల్లుతా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఎక్కడైనా ఆపేయండి. సిగ్గులేని బతుకులు. ఆంధ్రజ్యోతిలో పెద్ద చిల్లుబడిన వార్త. అంటే చిల్లు అంటే తెలుసు కదా, బొక్క. జగన్ చిల్లుబడిన కొండ ఇచ్చారు. ఎవరు ఈ మాట అందనుకున్నారు? నిమ్మల రామానాయుడు. తెలుసు కదా, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18,
పూతరేకులు ఇస్తా, వాలంటీర్లకు 10,000, పూతరేకులు మంత్రి, నీకు 15,000 మంత్రి ఉన్నాడు కదా. మామూలు డ్రామా ఆర్టిస్ట్ రామానాయుడు అని ఆయన మంచి ఫోటో కూడా అట్టానే వేశారులే. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఫోటో వేశారు. వేసి దాంట్లో రాసినటువంటిది చూడండి. ఖాళీ కొండ ఇచ్చి ఉంటే దానిని తమ నాయకుడు చంద్రబాబు తన ఆలోచనతో సంపద సృష్టించి నింపుతారని, కానీ జగన్ తమకు చిల్లుబడిన కొండ ఇచ్చారని, దీంతో అందులో ఎంత నీరు పోసినా పోతుందని, అది కూడా నీటిపారుదల మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అంతా పోయే పరిస్థితి ఉందన్నారు. అయినా చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అమ్మో, చాలా పెద్ద వార్త. ఖాళీ కొండ ఇచ్చి ఉంటే దాన్ని తమ నాయకుడు నింపేవాడంట. మరి చంద్రబాబు నాయుడు మాకేమన్నా ఖాళీ కొండ ఇచ్చాడా మేము కూడా నింపటానికి? మొత్తం బొక్కలబడిన కొండలు ఇచ్చాడు కదా. ఎన్ని అతుకులు వేసినా అది అతకలేదు కదా. అయినా కూడా ఎట్టగొట్టి అతికిచ్చాం కదా. అయినా 2 ఏళ్ళు మళ్ళీ కోవిడ్ వచ్చినా కూడా అతికిచ్చి మీరు దిగిపోయే సమయానికి మాకు 100 కోట్ల రూపాయల ఖజానాలో డబ్బులు పెట్టి లక్షల కోట్ల అప్పులు పెట్టి వెళ్ళారు. తెల్లారితే శాలరీలు ఇవ్వాలని చెప్పి ఆ బోకునాడు ఈనాడు పత్రికలోనే రాశారు. 100 కోట్ల డబ్బులుంటే ఎట్ట శాలరీలు ఇస్తాడో చూస్తామని. అప్పుడు ఆర్థిక మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు మేము అప్పులన్నీ చేసేసాం, ఇంకా అప్పులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టవు, ఎట్ట జగన్ పరిపాలిస్తాడో చూస్తాం అన్నారు. 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు బొక్కలు పెట్టినటువంటి కొండకి ఆ బొక్కలన్నీ అంటించి అయినా అప్పులు చాలా తగ్గించి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సచివాలయాలు ఏదైతే 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా దాదాపుగా 30,000 స్కూళ్ళు బాగు చేసేటటువంటి కార్యక్రమం, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఏదైతే దాదాపుగా 1,35,000 సచివాలయ ఉద్యోగాలతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6 లక్షల ప్రభుత్వాల ఉద్యోగాలని ఇన్ని చేసి ఇంటింటికి సంక్షేమ పథకాలు 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా, 1,50,000 కోట్లు నాన్ డీబీటీ ద్వారా, 1,70,000 కోట్లు దాదాపుగా 4,50,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇచ్చి మళ్ళీ ఒక 7,000 కోట్ల రూపాయలు మీకు డబ్బులు ఇచ్చి వెళ్తే ఈరోజు 10 నెలల కాలంలో 1,50,000 కోట్లు అప్పులు చేసి ఇంకా అప్పులు చేస్తూ ఒక్కరికంటే ఒక పథకం ఇవ్వకుండా చిల్లు బొక్క తొక్క అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావా? నువ్వే కదా నీకు ఇంకా పిల్లలు కానండి కనపడినాడు కల్లా సైకిల్ వేసుకొని పోయి అమ్మా ఒక పిల్ల వచ్చింది నీకు 15 అని చెప్పి అందరినీ మభ్య పెట్టావు కదా. డ్రామా ఆర్టిస్ట్ రామానాయుడు గారు ఏ పథకాలే అన్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం 10 నెలలు అయింది వచ్చి. అదేదో చేయలేనాడు మంగళవారం సామెతలు ఉంటాయి. ఆడలేనమ్మ మధ్యలో ఓడిలాగా శాత కాకపోతే దిగిపోండి, మళ్ళీ వచ్చి మేము ఏ విధంగా పథకాలు ఇస్తామో చూడండి, ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చూడండి. 5 ఏళ్ళ మా పరిపాలన చూస్తే మళ్ళీ ఓటు అడుగుతాం. మీరు అడగండి, మీ తొక్కలోనో లేదంటే కొండలు పడినో చిల్లు పడినో బొక్కలు పడినా రాస్తున్నారు కదా వార్తలు బాగా ప్రాసలాగా. ఇంకా డ్రామాలు ఆపి ఆ బుడమేరుకి వరద వస్తే దాని పనులు ఇప్పుడు వరకు చేయలే. వరద కూడా పోయింది, మళ్ళీ వరద కూడా వస్తుంది. ముందు ఆ పని ఏదో చూడు. ఊరకు సొల్లు కబుర్లు, రోజు పబ్లిసిటీ కబుర్లు, అదే చంద్రబాబు నాయుడు మించిన పబ్లిసిటీ నీకు ఉంటుంది. నువ్వు ఎట్లా చేస్తావు తెలుసు కదా. స్వచ్ఛాంధ్ర 15 తట్టలు నెత్తిన పట్టుకొని మోస్తూ ఫోటో, అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ ఇంకో ఫోటో, సైకిల్ మీద వెళ్తూ ఇంకో ఫోటో. ఈ ఫోటోలు